నీ పోరలకిన వారెత్తు మంచిగా బడిగిపోయి చదువుకోర్ర నాయన అంటే కథలు పడుతురు కథలు అడ్డమైన సోపతులు పట్టుడు లేని అలవాట్లు వేసుకునుడు తాతలకు ఏడేర్పడుతుంది కష్టం చేస్తారు కావు వేలకు వేలు ఫీజులు కట్టి కోరిన బట్టలు కొనిచ్చి అడిగిన సౌలతులు చేస్తుంటే అయ్యలకెటు పొద్దువక గిట్ల తయారైతుండ్రు. పోరలు మత్తు కోసం చేసిన తప్పు పెద్ద ముప్పైంది త్రిపుర రాష్ట్రంలో. 828 మంది స్టూడెంట్స్ ఎయిడ్స్ అంటే అందులో 50 మంది దాకా పానాలైపోయినాయి. 220 ఈ స్కూళ్ళు 24 కాలేజీలకు వాకిందంటే చూడురిగా అంత డ్రగ్స్ పుణ్యమే. ఉత్తగా పీలిస్తే మత్తు మజా లేదని డ్రగ్స్ ఇంజక్షన్లు తీసుకునుడు పెట్టిండ్రట. గ్రూపులు కట్టుడు ఫోన్లలో మెసేజ్లు పెట్టుకునుడు ఒక్కతాన జమవుడు ఒకటే సూదిని అందరూ పొడుచుకునుడు. అని లెవెల్కి HIV ఉందో అది అందరు నడుచుకున్నట్టే ఎంక్వైరీలో తేలింది. కేసులు ఇంకా కూడా పెరుగుతుండే వరకు మస్తు బుగులు పడతారు. చిన్న పోరలకు సుధా డ్రగ్స్ అలవాటైందంటే దందా గట్టిగానే నడుస్తున్నట్టుంది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరు మత్తుకు మరుగుతుంటే ఈ స్కూళ్ళు కాలేజీల సార్లకు గింత కూడా అనుమానం రాకుండా వచ్చినా గింత అలకగా దొరుకుతుంటే పోలీసులు ఏం కమాయ్యాలుగా పెడుతున్నట్టు ఇంటోళ్ళని కూడా అనాలబ్బా. పోరలు ఎడు తిరుగుతుండ్రు ఏం చేస్తుండ్రు ఎవల సోపతి పట్టిండ్రో నజరేయాలి కదా. ఇప్పుడు చూడు చదువుకునే పోరలకు గిట్ల అడ్డమైన రోగం అంటబట్టే. ఈ ముచ్చటి ఇట్లుంటే మన కాడ సినిమాలు తీసేటోళ్ళు తప్పకుండా డ్రగ్స్ కు వ్యతిరేకంగా వీడియో పబ్లిక్ లకు పంపాలని మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆవాజ్ ఇచ్చిండు కదా. భారతీయుడు 2 నెంబర్ టీమ్ గా పని షురూ చేసింది. మీరు వెళ్లే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్కి